కలవలేక చాలా దినాలైంది. ఇవాళ నా ప్రెస్ కాన్ఫరెన్స్ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మీద నేను లెటర్ రాస్తున్నాను. ఆ లెటర్ కంటెంట్స్ మీకు తెలియజేస్తూ లెటర్ కాపీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీరు చూసినారు, ఫేస్ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ మొదటి అయినప్పటి నుంచి ఫేజ్ 1, 2, 3, 4లో మెయిన్ ముద్ద దేశ ప్రగతి, అన్ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్, ప్రొడక్ట్ అలాంటి అభివృద్ధి విషయంలో ఎక్కడ చర్చ జరగలే. మోదీ గారు అదే పాత హెచ్ఎంవి రికార్డ్ తిరిగా రాగానే ముస్లిం రిజర్వేషన్ को मैंने खत्म कर दूंगा, మతపరమైన రిజర్వేషన్ను నేను తీసేస్తా అని ఎన్నోసార్లు చెప్పినల్లా నేను అమిత్ షాకు గతంలో లెటర్ కూడా రాసినాను. అమిత్ షా గారికి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ అడ్వకేట్ కూడా అడగడం జరిగింది. మీ అమిత్ షా గారు పబ్లిక్ మీటింగ్లో రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మ్యాటర్ ఇస్ సబ్జుడిస్ ఉంది, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్లో పెండింగ్ ఉంది. అయినా వరుసగా మోదీ గారు చెప్తూనే ఉన్నారు. అయితే నేను ఆలోచించి మోదీ గారికి లెటర్ రాస్తూ ఈ లెటర్లో అన్ని ఇస్తున్నాను. ఇది మతపరంగా రిజర్వేషన్ కాదు, ఇది సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ వాళ్ళ గురించి ఇచ్చినాము. ముస్లిమ్స్లో అందరికీ లేదు, సయ్యద్కు లేదు, మొఘల్కు లేదు, పఠాన్కు లేదు, నవాయత్కు లేదు, షియాకు లేదు. అలాంటి 14 కమ్యూనిటీస్కే ఇచ్చినాం. మా దగ్గర 100 ఉన్నారు కమ్యూనిటీస్, అందులో ఓన్లీ 14లో అది ధోబీ అంటే వాషర్మెన్, ధోబీ, హజ్జాం, ఖసాబ్, హెయిర్ కటింగ్ అలాంటి బీద వాళ్ళు ఉన్న వాళ్ళకే ఈ రిజర్వేషన్ ఉంది. అది ఆటోమేటిక్ హిందూ సోదరులకు కూడా ఉంది. అదే ఏ మొత్తము ఏ ముస్లిమ్స్ కూడా ఇస్తున్నాం ఓన్లీ ఆ టైంకు. కానీ ఇద్దరు కూడా వృత్తి అదే, ధోబీ అంటే ధోబీ, ముస్లిం ధోబీ, హిందూ ధోబీ. దాని మీదనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అందు గురించి నేను ఆయనకు స్పెసిఫిక్గా 5 పేజీలు అన్ని జీవోలతో ఈ ఎప్పుడెప్పుడు ఈ జీవో విషయంలో 1993, 94లో విజయభాస్కర్ రెడ్డి గారు జీవోఎంఎస్ నంబర్ 30 ద్వారా ఈ రిజర్వేషన్కు ప్రారంభం ఆడికెళ్ళి మొదలైంది. దాని తర్వాత ఈ జీవోస్ కూడా మీకు పెడుతున్నాను. జీవో 30లో ఇలా స్పెసిఫిక్ కమ్యూనిటీస్ పెట్టినారు. ముస్లిం, తెలగ, బలిజ, ఒంటరి ఇది పెట్టినారు. దాని తర్వాత జీవో 33లో కూడా 14 ముస్లిమ్స్లో ఎవరు అని పెట్టినారు, ఆల్ ముస్లిమ్స్కి లేదు. ఇవన్నీ కూడా చెప్పి మళ్ళీ ఒక దేశ ప్రధానమంత్రి 140 కోట్ల జనాభాకు ఒక ప్రధానమంత్రి నుండి ఆయన హిందూ ముస్లిం మాట్లాడుతూ ఉంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. ఒక దేశ ప్రధానమంత్రి ఈ లెవెల్లో ఎందుకు మాట్లాడుతున్నారో బాబు. అందు గురించి నేను లెటర్లో మోదీ గారు మొత్తం డాక్యుమెంట్స్ పంపుతున్నాను. అసెంబ్లీలో బిల్ ఏం పాస్ అయింది, హైకోర్టులో మన 5 జడ్జెస్ బెంచ్ హైకోర్టు ఏమిచ్చింది, 7 జడ్జెస్ బెంచ్ ఏమిచ్చింది, సుప్రీంకోర్టు 3 జడ్జెస్ ఏమిచ్చినారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచ్లో పెండింగ్ ఉంది. అది 2010 నుంచి ఇవాళ అంటే సుమారు 19-20 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉంది. ఇవాళ దాదాపు 20 లక్షల విద్యార్థులు ఉన్నత విద్యలో చదువుకొని వాళ్ళ బతుకులు మారినాయి. వాళ్ళు కూడా సమాజంలో సేవ చేసే పొజిషన్కి వచ్చినారు బికాస్ ఆఫ్ దిస్ రిజర్వేషన్. మీరు కేవలం రిజర్వేషన్తో వాళ్లకు ప్యానిక్ చేయకుండా అప్పర్ కాస్ట్కు మరి బీసీ కాస్ట్లలో కొట్లాడబెడుతున్నారు. నా లెటర్లో నేను డైరెక్ట్గా చెప్పినాను, అయ్యా మేము రిజర్వేషన్ ఇచ్చే ముందు 2004 కంటే ముందు మన స్టేట్లో బ్యాక్వర్డ్ క్లాస్కు 25% రిజర్వేషన్, ఎస్సీస్కు 16%, ఎస్టీస్కు 6%. దీన్ని బట్టి టోటల్ 46% రిజర్వేషన్ ఉంది.
46% ఉంటే మేము 5 ఇచ్చినాం 2004లో 51 అయింది. హైకోర్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి బెంచ్ ఏమన్నారంటే 50% కంటే మించొద్దు, మీరు 1% తగ్గించి మళ్ళీ చేంజ్ చేసుకుని రండి అంటే 1% తగ్గించి 5కు 4 చేస్తే 46+4 ఎవరిది ఒక బీసీ సోదరుది కానీ, ఒక దళిత్ సోదరుది కానీ, ఒక ఎస్టీ సోదరుది కానీ ఎవరిది కూడా ఒక రిజర్వేషన్ మేము ఎవరిని తీసుకోలేదు. అలాంటి టైంలో మోదీ గారు దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు మాటి మాటికి ఎలక్షన్లో మాట్లాడి దేశంలో చిచ్చు పెడుతున్నారు హిందూ ముస్లిం అని. కాబట్టి ప్రధానమంత్రికి క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్స్గా రాస్తూ క్రొనాలజికల్గా ఎట్లా అయింది, ఎప్పుడెప్పుడు అయింది, రిజర్వేషన్ మతపరంగా కాదు, బిల్ కాపీ పెడుతున్నా, అసెంబ్లీలో పాస్ అయిన బిల్ పెడుతున్నా, హైకోర్టు జడ్జ్మెంట్స్ పెడుతున్నా, పెట్టి ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అని 3 పేజెస్ ప్రధానమంత్రి రాస్తూ మళ్ళొకసారి ప్రధానమంత్రి గారు ఒకవేళ మళ్ళా రిజర్వేషన్ గురించి మాట్లాడితే మాత్రం నేను సుప్రీంకోర్టులో ఇప్పుడు జరుగుతున్న కేసులో నేను ఒక మెంబర్ పిటిషనర్గా ఉన్నా, నేను స్వయంగా పిటిషనర్గా ఉన్నా. తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్తో సహా నేను మొహమ్మద్ అలీ షబీర్ పిటిషనర్గా ఉన్నాను. నేను డిఫర్మేషన్ సూట్ వేస్తాను ప్రధానమంత్రి గారు అని ఇలా వార్న్ చేస్తున్నా. మళ్ళా మీరు ఎప్పుడన్నా రిజర్వేషన్ మీద మాట్లాడితే మాత్రం, హిందూ ముస్లిం అని మతపరంగా మాట్లాడితే మాత్రం నేను డిఫర్మేషన్ సూటు ఎందుకంటే నేను పిటిషనర్గా ఉన్నా కాబట్టి ఆ కేసులో నేను వేయబోతున్నానని ప్రధానమంత్రి గారికి ఈరోజు స్పీడ్ పోస్ట్లో ప్రధానమంత్రికి రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా లెటర్ పంపించడం జరుగుతుంది. మీకు అన్నీ వేసాడు అన్న ఇప్పుడు. इलेक्शन कमीशन तो सबको मालूम है कि इलेक्शन कमीशन का क्या काम क्या हो रहा है, आप देख रहे हैं. तो मैं कह रहा हूं कि सुप्रीम कोर्ट में मैटर इज सब जुडिस है. तो सुप्रीम कोर्ट इलेक्शन कमीशन से भी बड़ा है और ये मैटर 5 जजेस के सामने अभी पेंडिंग है, फैसला नहीं हुआ. तो ये मैटर सब जुडिस रहे जब उसके ऊपर पब्लिकली नहीं बोल सकते. इससे पहले अमित शाह जी यहां पर इलेक्शन में बोल के गए थे म्युनिसिपल इलेक्शन में, तो हमने पिटीशन दिया. तो सुप्रीम कोर्ट के एडवोकेट ने वहां सुप्रीम कोर्ट ने बुला के पूछा कि आपको किसने राइट दिया कि पब्लिकली आप आकर रिजर्वेशन, जबकि अदालत में पेंडिंग है, अदालत का फैसला भी आप आवाम में कर रहे हैं क्या? वो तो अमित शाह के एडवोकेट उन्होंने कहा कि नहीं हमारे होम मिनिस्टर ने ऐसा नहीं कहा, तो मसला पेंडिंग हो गया. लेकिन इस इलेक्शन तो पूरा उसी पे चला, यानी एससी एसटी बीसी मुस्लिम रिजर्वेशन पे. एक देश का प्रधानमंत्री ये नहीं बोल सकता कि मैं मुसलमानों को रिजर्वेशन को खत्म कर दूंगा. और हम बोल रहे हैं कि ये मजहब के नाम पे रिजर्वेशन नहीं दिए हम ये उनकी जो बैकवर्डनेस है, उनका जो समाजी पिछड़ापन है, उसको देख कर दिए हैं. अब सैयद को नहीं है, खान को नहीं है, पठान को नहीं है, मुगल को नहीं है, इस तरीके से शिया को नहीं है, बहुत सारे लोगों को नहीं है रिजर्वेशन. जो लोग पेशे से हैं, हजाम है, धोबी है, खसाब है, चमड़े वाले साहब है, सांपा वाले है, पत्थर फोड़ने वाले हैं, बंदर को खिलाने वाले हैं, रीचों को नचाने वाले हैं, उन्हीं लोगों को रिजर्वेशन दिया गया है. फिर उसके बाद प्रधानमंत्री या पढ़कर झूठ बोल रहे, तो इसीलिए मैंने डॉक्यूमेंट्री प्रूफ के तौर पर लेटर में देकर वार्निंग में लिख रहा हूं कि प्राइम मिनिस्टर जी बहुत हो गया. अब अगर इसके बाद तुमने निकाले तो एक तो अदालत की तौहीन कर रहे, और अदालत के अंदर जो पेंडिंग है वो इश्यू को तुम पब्लिकली बात कर रहे. ये मैटर सब जुडिस है, ये कंटेम्प्ट ऑफ कोर्ट होता तो मैं कंटेम्प्ट ऑफ कोर्ट उनके ऊपर डालूंगा. जी सर, సరే అది అక్కడ బెంగాల్లో ఏ టైప్లో ఇచ్చిండ్రో మనకు తెలియదు, కానీ మన రిజర్వేషన్ అయితే మనం ఇచ్చింది 2004. ఇవాళ మనం ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చూడండి, 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు ఒకటే సంవత్సరం నడవలేదు.
2005 and 6 ఇవ్వలేదు. మిగిలిన కంటిన్యూగా 19 ఇయర్స్ నుంచి ఇక్కడ రిజర్వేషన్ కొనసాగుతుంది. ఫస్ట్ ఇయర్ 2004లో 5%, దాని తర్వాత 4%. 2007 నుంచి ఇప్పటి వరకు 4% ముస్లిం అనే పేరే లేదు. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్స్ అని ఉంది, వాళ్ళకే ఈ రిజర్వేషన్ అందుతుంది కానీ అందరికీ కాదు. ఇంకోటి ఆయన ఏమన్నాడు, मैंने मुसलमानों का रिजर्वेशन खत्म करके वो दलित भाई को, ट्राइबल को और बीसी में बांट दूंगा. అరే మా దగ్గర పంచాయతీ లేదు, మా దగ్గర ఉండ 25, 16 and 6% కాబట్టి మా దగ్గర లొల్లే లేదు. ఈ లొల్లి నువ్వు ఎందుకు సృష్టిస్తున్నావు భయ్? మా రాష్ట్రంలో లొల్లే లేదు, ఎవరు కోర్టుకు పోలే. ఇప్పుడు వరకు సంఘ్ పరివార్ పోయింది కానీ బీసీల నుంచి కానీ ఎస్టీ నుంచి కానీ ఎస్సీ నుంచి కానీ 20 సంవత్సరాలు ఎవరు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు, ఏ కోర్టుకు కూడా పోలే. అంత కలిసిమెలిసి ఉన్న రాష్ట్రం ఇది. ఇక్కడ వచ్చి చిచ్చు పెడుతున్నాడు. పాలిటిక్స్ కోసం దీన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈబీసీ ఇచ్చాము, ఈబీసీ కూడా వీళ్ళు లబ్ధి పొందొచ్చు. కాబట్టి ఆ ప్రచారం ఎందుకు, మేము ఇక్కడ ఇస్తున్నాం కదా అని చెప్తున్నారు బీజేపీ. అయ్యా అన్న, ఇవి అన్ని గవర్నమెంట్ ఇచ్చిన జియోస్ కాపీస్. మాది షబీర్ అలీ గారు ఇచ్చింది కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జియోలు కాపీలు కాదు. దీని ఆధారాన్ని బట్టి ఒక క్యాస్ట్ పేర్లు కూడా వచ్చినాయి. ఏ క్యాస్ట్ కు డిలీట్ చేసినాము అలా పేర్లు కూడా ఉన్నాయి. సయ్యద్, మొఘల్, పఠాన్, వీళ్ళకి ఎవరికి రిజర్వేషన్ లేదు అని అన్ని చెప్పినాక ఒక దేశ ప్రధానమంత్రి అంత అన్పని ఉన్నాడా? ఇల్లిటరేట్ ఉన్నాడా? చదువు రాదు ఆయనకు? మేం చేసుకో చెప్పేటోళ్ళు ఎవరు చెప్తారో నాకు తెలియదు కానీ ఒక ప్రధానమంత్రి నాకు ప్రధానమంత్రి, దేశంలో 140 కోట్లకు నీకు ప్రధానమంత్రి. ఎవరైనా పిఎం ఇస్ అ పిఎం. వాడు ఏ పార్టీ కూడా ఆయన ఎలక్టెడ్, వాళ్ళ పార్టీకి మెజారిటీ మ్యాండేట్ వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి అయ్యిండు. రెస్పెక్ట్ ఇవ్వాలి మాది. మేము రెస్పెక్ట్, ఆయన కూడా ఈ కాగితంకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. జడ్జిమెంట్స్కి స్టేట్మెంట్ సుప్రీం